మోంతా తుపాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా అతలాకుతలమైంది. ఏకదాటి వర్షాలు బీభత్సం సృష్టించాయి. చేపలు, రొయ్యలు, చెరువుల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రూపంలో రైతన్నలకు నష్టం మిగిల్చింది. పలు చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నర్సాపురంలో పలు రహదారులు ధ్వంసం కాగా చెరువులకు గన్లు పడ్డాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో తాజా పరిస్థితిపై మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది మరిన్ని వివరాలు అందిస్తారు. తుఫాను తీరం దాటడంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకోవాలని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. జిల్లాలోని ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిశాయి. కొన్ని చోట్ల ఎదురుగాలితో కురిసిన వర్షాల వల్ల చెట్లు, వృక్షాలు అయితే నేలకొరని చెప్పుకోవచ్చు. ఎదురుగాలితో వీసిన వర్షం కురవడం వల్ల కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు అయితే నేలకొరిగినాయి. ఎప్పటికైతే ఈ నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు వెంటనే స్పందించి విద్యుత్ అధికారులు వెంటనే వాటిని రిప్లేస్ చేసి ఎటువంటి ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త పడాలని చెప్పుకోవచ్చు. ఈ ఎదురుగాలి ఎప్పుడైతే ఉందో అక్కడ కరెంట్ అయితే ఆఫ్ చేసి ముందుగానే వారు చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం అది లేకుండా జరిగింది. కొన్ని చోట్ల చెట్లు కూడా జనావాసం మీద పడడం వాటి వెంటనే వాటిని తీసివేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇటు విద్యుత్ అధికారులు అలాగే అక్కడ దగ్గరలో ఉన్న అధికారులు అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో జిల్లాలోని కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అలాగే కొన్ని చోట్ల ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఎక్కడైతే గండ్లు పడి చెరువుల్లో ఉన్న వాటర్ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపించింది. ఈ తుఫాను వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ప్రాణ నష్టం లేదు కానీ ధన నష్టం మాత్రం ఎక్కువగానే మన జిల్లాలో పడిందని ఇక్కడ సమాచారం. ఇప్పుడు చేతికి వచ్చిన రైతు అయితే వరి పంట చేతికి వచ్చింది. ఇదే తరుణంలో ఈ వర్షం వనుడు రూపంలో వచ్చి ఈ పంటనంతా కూడా నాశనం చేసిందని రైతన్న అయితే విలువలాడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ జిల్లాలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆక్వా రైతు కూడా కొన్ని చోట్ల గండ్లు పడి చెరువులు ఉన్న చేపలు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు ప్రాణ నష్టం లేకపోయినా ధన నష్టం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ తుఫాను యొక్క ఎఫెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా లేకపోయినా కొన్ని చోట్ల మాత్రం దీని తాకిడి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జిల్లా యంత్రాంగం కూడా మంచిగా ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా అయితే ముందస్తు జాగ్రత్త తెలియజేశారు. అలాగే పునరావాస కేంద్రాల్లో అందరికీ కూడా అన్ని సదుపాయాలను అయితే ఇక్కడ జిల్లా యంత్రాంగం మనం చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే ఈ తీరం దాటిన ఈ తుఫాను వల్ల కూడా ప్రజలు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బెంబేలు ఎత్తిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన అన్ని తుఫాన్లో కంటే ఇది అత్యంత శక్తివంతమైన తుఫానుగా అని శాతం ఎత్తరించుంటో ఇక్కడ జిల్లా వాసులు ఒక్కొక్కరుగా భయాందోళనతో అయితే చెందారు. ఎప్పుడైతే ఈ తుఫాను తీరం దాటిందో ప్రజల్లో కూడా అందరిలో కూడా ఒక సంతోషకరం వాతావరణం జిల్లాలో అయితే కనిపిస్తూ ఉన్నది. కొన్ని చోట్ల ఎక్కడైతే ఉన్న ధన నష్టం అయితే జరిగిందో వారిని అయితే ప్రభుత్వం తమను ఆదుకోవాలని, అలాగే తాము ఇప్పటికే పంట మీద చాలా పెట్టుబడి పెట్టామని వరుణ్ రూపంలో వచ్చి మా వరి చేలన్నీ నెలకొరిగాయని ఖచ్చితంగా దీనికి ఇన్సూరెన్స్ రూపంలో బీమా కల్పించాలని రైతులు అయితే అధికారులు వేడుకుంటున్నారు. అలాగే ఆక్వా రైతులకు కూడా ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ అయితే వాళ్ళ మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల చెరువుల్లో డివో పడిపోవడం రకరకాల ఇబ్బందులు అయితే జిల్లాలో ప్రస్తుతం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడైతే ఎంత శక్తివంతంగా అన్ని ఏర్పాట్లు చేసి జిల్లా యంత్రాంగం అయితే ముందు తీసుకున్నా, అలాగే ఇక్కడ ఎవరైతే నష్టపోయారో అటు రైతులనే కావచ్చు ఇటు ఎవరికైతే ధన నష్టం జరిగిందో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా చేయూతను అందించి వారికి ఆర్థికంగా సాయం ముందు తీసుకెళ్తే వారి యొక్క బాధ అయినా కొంతగానే తగ్గుతుందని అయితే వారైతే తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ప్రభుత్వం అలర్ట్ అయ్యి ప్రజలను రక్షించే కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం వల్ల కూడా ప్రజల్లో ఒక ఆనందం అయితే వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అంతంత మాత్రంగా అయితే చూపిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ విధంగా అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ఆది పశ్చిమ గోదావరి.